నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. మళ్ళీ అదే తరహాలో జరగబోయిన ట్రైన్ యాక్సిడెంట్. సిలిండర్లతో సృష్టించబోతున్న మారణ హోమం. ఎల్పీజీ గ్యాస్ ఆయుధంగా వినాశనాన్ని కోరిన దుండగులు. ప్రకృతి పగపడితే విపత్తును సృష్టిస్తుంది. మానవుడి వినాశనం కోరితే మారణ హోమాన్ని సృష్టిస్తాడు. 2024వ సంవత్సరం ప్రకృతి విపత్తులతో, మానవుని దుశ్చర్యలతో మన దేశం ఎన్నో ఆపత్కాల పరిస్థితులను ఎదుర్కొంటుంది. నిన్నటికి నిన్న ఘోర రైలు ప్రమాదం తప్పిపోవడం, మొన్నటికి మొన్న ప్రయాణిస్తున్న రైలు ప్రమాదపు అంచుల వరకు వెళ్లడం చూశాం. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు పెట్టి యాక్సిడెంట్ అయ్యేటట్లు చూస్తున్న దుండగుల చర్యలపై విస్తృతంగా విచారణ చేపడుతుంది రైల్వే శాఖ. ఈ పరిస్థితులపై ప్రత్యేక కథనం. రైలు ప్రయాణం అంటే ప్రయాణికుల్లో గుబులు కలుగుతుంది. చీకటిలో మంచి నిద్ర సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని కంటి మీద కునుకు లేకుండా ప్రయాణిస్తున్నారు రైల్వే ప్రయాణికులు. 2 రోజుల కిందట కాన్పూర్ నుంచి ఫతేపూర్కు వెళ్లే ఢిల్లీ హౌరా రైల్వే ట్రాక్ పై సిబ్బందికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనిపించింది. ఇటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. సెప్టెంబర్ నెల 9వ తేదీ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నుంచి కాళింది ఎక్స్ప్రెస్ హర్యానాలోని భివానీకి వెళ్తుండగా కాన్పూర్లోని శివరాజ్పూర్ ప్రాంతం దగ్గర ట్రాక్ పై లోకో పైలట్ కు ఏదో ఎర్రగా అడ్డంగా కనిపించడంతో లోకోమోటివ్ పైలట్ ట్రైన్ ఆపేశారు. కానీ రైలు ఆగిపోయే లోపే ట్రాక్ పై ఉన్న గ్యాస్ సిలిండర్ ని రైలు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎటువంటి నష్టం జరగలేదు. నిన్న జరిగిన కాన్పూర్ రైల్ యాక్సిడెంట్ కు కూడా ప్రధాన కారణం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్. ఆదివారం తెల్లవారుజామున 5:50 లోకో పైలట్ అసిస్టెంట్ రైల్వే ట్రాక్ పై ఉన్న ఎర్రటి గ్యాస్ సిలిండర్ ను గమనించి ముందుగానే ట్రైన్ బ్రేక్ వేశారు. అధికారులకు సమాచారం ఇవ్వగా రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. సో మరి ఇప్పటి వరకు జరిగిన దృశ్యాలను చూస్తే దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు జరుగుతున్న కుట్రలు ఇవి అని మనకు అర్థమవుతుంది. అయితే సెప్టెంబర్ 10, 21వ తేదీన జరిగిన ఈ సంఘటనలకు కుట్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాద కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీరితో పాటు అన్ని భద్రతా సంస్థలు ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించాయి. అయితే ఈ కుట్రకు కారణం లేకపోలేదు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీకి చెందిన 14 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. మొత్తానికి కేసు దర్యాప్తునకు పోలీస్ డాగ్స్ కూడా తమ విధులు నిర్వర్తిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ప్రతి రైల్వే ప్రయాణికుడు కోరుకుంటున్నాడు. సేఫ్ జర్నీ, సేవ్ లైఫ్ అంటూ ప్రయాణికులు నినదిస్తున్నారు.